2025లో 10th మ్యాథ్స్ పేపర్ లీక్, ఇప్పుడు డిఎస్సి టీచర్ రిక్రూట్మెంట్ లీక్. ఇది చంద్రబాబు నాయుడు హిస్టరీ. ఏదైనా కూడా డబ్బులు చేసుకోవడం ఎలా లీక్ చేయాలి, ఎలా డబ్బులు చేసుకోవాలి, దిస్ ఇస్ హిస్టరీ. ఇవన్నీ కూడా ఏదైతే నేను అడిగానో చూపించానో ఇలాంటివన్నీ కూడా ఎత్తి చూపితే చంద్రబాబు నాయుడు గారికి మాత్రం నరాలు తెగిపోయేంత బీపీ, బ్లడ్ ప్రెషర్ ఎంత ఎక్కువ వస్తుందనంటే ఒక్కోసారి నాకే భయం వేస్తుంది, నేను పోతాడేమో అని చెప్పి. ఎప్పుడైనా పొరపాటున నిద్రపోయేటప్పుడు ఎవడన్నా అట్లా తలుపు అట్ట కొట్టి మావిగన్ అని చెప్పి ఎవడో అన్నాడు అనుకో, టకా అని చెప్పి మనిషి ఏమవుతాడో ఏమో అని చెప్పి ఒక్కోసారి భయం వేస్తుంది. నరాలు తెగిపోయేంత బీపీ. అందుకే ప్రశ్నించిన ఏ ఒక్కరిని కేసులు, అరెస్టులు, ఎవరైనా మీరు ప్రశ్నించండి, ఎక్కడైనా కానీ ప్రశ్నిస్తే చాలు కేసులు, అరెస్టులు, భయపెట్టడం. ఇది రొటీన్ చంద్రబాబు నాయుడు గారి పాలనలో. ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే చంద్రబాబు నాయుడు గారికి ఒక్కటి గట్టిగా చెప్పాలి. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు ఉన్నది జెన్ జీలో ఉన్నాం, జెన్ ఆల్ఫా కూడా వచ్చేసింది. నువ్వు గన ఈ మాదిరిగా తప్పు చేసినాక ఈ మాదిరిగా ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు ఒప్పుకోకుండా ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు చేస్తే కాక్రోచెస్ లేస్తాయి. గుర్తుపెట్టుకో చంద్రబాబు అని చెప్తా ఉన్నా. ఆంధ్ర రాష్ట్రంలో మేము కూడా కాక్రోచ్ అనుకో. ఇన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టి సిబిఐ దర్యాప్తును అడుగుతా ఉన్నాం. ఇన్ని పక్క ఆధారాలు, సాక్ష్య ఆధారాలతో సహా చూపించినాం. ఉన్నాయి కాబట్టి సిబిఐ దర్యాప్తును అడుగుతా ఉన్నాం. లోతుగా వెళ్తే మరిన్ని విషయాలు కూడా బయటకు వస్తాయి. విద్యాశాఖ మంత్రి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి కొడుకు మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఈ తప్పులపై విచారణ చేయడానికి చంద్రబాబు ముందుకు రాడు. సరికదా ఎదురుదాడి చేస్తూ తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ కావాలి.